అంత గొప్పగా నా మీద ఉంది. ఇప్పుడు నేను ఏదైనా పాడినా, నేను ఏదైనా మాట్లాడినా అది నా వాక్కుగా కాక, నా చేతగా కాక, నేను పాడుతున్న సంకీర్తనగా కాక, ఆయనే పాడుతున్న, ఆయనే చేస్తున్నటువంటి చేష్టగా ఉంటుంది. స్వామివారిని సేవించుకోవడమే మీకు కలిగినటువంటి స్వామివారి దగ్గర నుంచి మీకు కలిగిన మహా అనుగ్రహం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతే. సంతోషం. అయితే ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే, తిరుమల విషయంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు 3 అంశాలు డిమాండ్ చేస్తున్నానన్న. మన భారతీయ సనాతన ధర్మం ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. మనకు ఏదైనా ఒక ఇతిహాసం, ఒక భారత భాగవత రామాయణాలు ఏవైనా తెలియాలి అని అంటే ఆ చోటు నుంచే తెలుస్తాయి. మన వర్తన, మన ప్రవర్తన, మనకున్న భక్తి, మనకున్న ప్రేమ, మనం చేయాల్సినటువంటి మర్యాద, ఇవన్నీ మనకుండవలసినటువంటి హంబల్నెస్, ఇవన్నీ ఒక దేవాలయమే మనకు నేర్పుతుంది. అందుకని మనకు దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం